హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ప్రాణాలను కాపాడే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో నిమ్స్ కొత్త చరిత్ర సృష్టించింది. ఆసుపత్రిలో నిర్వహించిన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ల సంఖ్య 2000 దాటింది. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి కొత్త జీవితం అందించే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సేవల్లో నిమ్స్ కీలక కేంద్రంగా మారింది. 1989లో మొదటి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సతో ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు 2000 ట్రాన్స్ప్లాంట్ల మైలురాయిని చేరుకుంది. ఈ విజయానికి నెఫ్రాలజీ, యూరాలజీ, ఎనస్థీషియా, ట్రాన్స్ప్లాంట్ సర్జరీ, ఐసీయూ, నర్సింగ్ విభాగాల సమిష్టి కృషే కారణమని వైద్యులు చెబుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చయ్యే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చికిత్సను నిమ్స్ తక్కువ ఖర్చుతో, మరోవైపు ప్రభుత్వ ఆరోగ్య పథకాల ద్వారా ఉచితంగా అందిస్తోంది. అయితే కిడ్నీ ఫెయిల్తో బాధపడుతున్న అనేక మంది రోగులు సంవత్సరాల పాటు డయాలసిస్పై ఆధారపడాల్సి వస్తోంది. అయితే సరైన సమయంలో కిడ్నీ మార్పిడి జరిగితే రోగులు సాధారణ జీవితానికి తిరిగి వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నిమ్స్లో పెరుగుతున్న ట్రాన్స్ప్లాంట్ విజయాలు వైద్య రంగానికి విశేష ప్రోత్సాహంగా భావిస్తున్నారు. ఆల్మోస్ట్ 505 to 510 అయిపోయింది లాస్ట్ 3-4 months. అండ్ దీంట్లో చాలా కష్టము, ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఉంది. లాస్ట్ వీక్ కూడా 3 రాత్రులు నిద్ర లేదు. ఒకే రోజు 3 చేయడము, నిన్న 3 చేసాము. సో దాంతో బాగా శ్రమ ఉంది. అట్ ద సేమ్ టైం రిజల్ట్స్ బాగుంటే చాలా తృప్తినిస్తుందండి. పేషెంట్కి డయాలసిస్లో ఎంత సఫరింగ్ ఉంటుందో మాకు తెలుసు. సో ఆ డయాలసిస్ నుంచి బయటకు వచ్చి యూరిన్ బాగా వచ్చి వాడు నార్మల్ లైఫ్ ఉంటే దానికంటే ఆ తృప్తి అండ్ ఆ సాటిస్ఫాక్షన్తో అన్ని పాత కష్టాలన్నీ మర్చిపోతాం. మరోవైపు అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగడం కూడా ట్రాన్స్ప్లాంట్ల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం అంటున్నారు. ఒక దాత అనేక మందికి జీవం పోయగలరనే సందేశంతో అవయవదానంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. కుటుంబ సభ్యులు ముందుకు వస్తే మరెందరి ప్రాణాలు నిలబెట్టవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 2000 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ల మైలురాయి వెనక ఉన్న సవాళ్లు అనేకం ఉన్నాయంటున్నారు వైద్యులు. ఈ కెడవర్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ వచ్చిన తర్వాతనే ఈ రాత్రిళ్ళు వచ్చి చేయవలసిన అవసరం పడుతుంది ఎమర్జెన్సీస్లో. ఈ లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అయితే ఎట్లాగో డే టైం చేస్తాం కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. కెడవర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ మాత్రము రాత్రి వచ్చి చేయాల్సి ఉంటుంది. దీనికి ఏంటంటే మా రెసిడెంట్స్ అంటే మా పీజీస్ వేరే హాస్పిటల్స్కి వెళ్ళి కిడ్నీ తీసుకురావడము, తర్వాత ఒక్కోసారి ఆ గ్రీన్ ఛానల్ క్రియేట్ చేయడము, తర్వాత మా సిస్టర్స్ కూడా నైట్ వచ్చి అసిస్ట్ చేయడాలు ఇటువంటిది ఉంటుంది. నిమ్స్ సాధించిన ఈ మైలురాయి ప్రభుత్వ వైద్య సేవల సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. అధునాతన వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్న నిమ్స్ ఇకపై మరింత ఆధునిక ట్రాన్స్ప్లాంట్ సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ మైలురాయి ప్రభుత్వ వైద్యరంగ ప్రతిష్టను మరింత పెంచిందంటున్నారు. Not only that, dedication of the faculty. So that is most important. Supporting staff, blood bank అనుకోండి, అనస్థీషియా టీమ్ అనుకోండి, నర్సెస్, టెక్నీషియన్స్ అందరూ కలిస్తే కానీ ఇంత నంబర్ చేయలేము. సో వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ వీ హ్యావ్ అట్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో ఐ థ్యాంక్ ఆల్ ద ఫ్యాకల్టీ అండ్ ఆల్ ద మెంబర్స్. సో మనకి ఇంత చేయగలం ఎందుకంటే స్ట్రాంగ్ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ కానీ ఉంది. సో అందువల్ల ఇన్ని ట్రాన్స్ప్లాంట్స్ మనం చేయగలిగాం. కొంతమంది ఇంకా అపోహ ఉంది, మనం కిడ్నీ ఇవ్వకూడదు ఇట్లాంటివన్నీ. సో దానికి ఒక మన జీవనదాన్ నుంచి అవగాహన కలిగే ప్రోగ్రామ్స్ అని జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న అవయవదాన కార్యక్రమంలో ఇప్పటికే వేలాది మంది రోగులు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ముఖ్యంగా కిడ్నీ, లివర్, హార్ట్ మార్పిడి కోసం చాలామంది నెలలు, సంవత్సరాల పాటు ఎదురు చూస్తున్నారు. అయితే అవయవదానంపై సమాజంలో పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం వల్ల అవసరమైనంతగా డోనర్లు ముందుకు రావడం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒక అవయవ దానం 8 మంది వరకు కొత్త జీవితం ఇవ్వగలదని వైద్యులు చెబుతున్నారు. అయినప్పటికీ అవగాహన లోపంతో వేలాది మంది ఇంకా వెయిటింగ్ లిస్టులోనే ఉండిపోతున్నారు. నిమ్స్లో 2000 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ల మైలురాయి ఒకవైపు ఆశ కలిగిస్తుంటే, మరోవైపు జీవన్దాన్ వెయిటింగ్ లిస్టులో ఉన్న వేలాది మంది పరిస్థితి అవయవ దానంపై మరింత అవగాహన అవసరాన్ని గుర్తు చేస్తోంది.